రే బుజ్జి, మేడం, క్రైమ్ స్పాట్ ఇదేరా? ఇలాంటివన్నీ మీకు ఎలా తెలిసిపోతాయి మేడం? నా పేరేంట్రా? క్రైమ్ జర్నలిస్ట్ శ్వేత. క్రైమ్ ఎక్కడుంటే శ్వేత అక్కడుంటది. అబ్బో. పంచు. మేడం, ఏంట్రా? మనకి ఇక్కడ ఎంట్రీ లేదు. అయితే ఓకే. వీడెక్కడా? ఏంటి మేడం, ఈ గోడలు కూడా ఎక్కడ నేర్చుకున్నారు? నా పేరెంట్స్ బలవంతంగా నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తే అప్పుడు దూకే మొదటిసారి. ఓ, మీరు పెళ్లి చేసుకోరా? నేను క్రైమ్ జర్నలిస్ట్. చూస్తూ చూస్తూ అంత పెద్ద క్రైమ్ నేను చేయలేను. పెళ్ళంటే అంత పెద్ద క్రైమా? వాళ్ళని అడుగు. ఏ ఆగాగు, ఇక్కడ పోలీస్ జీప్ ఉందంటే ఈ ఏరియా సిఐ భాష కదా? మేడం, ఇందాక నేను గేట్ దగ్గర చూసినప్పుడు వాళ్ళ కానిస్టేబుల్ కనిపించాడు. ఓ షిట్! ఇప్పుడు వాడు మన ఇద్దరిని ఇక్కడ చూసాడంటే మన పని అయినట్టే. ఓహో, ఏం చేయాలి? సరే పద. ఓకే మేడం. మేడం, అసలు ఎవరు లేదేంటి? ఏ ఆగాగు. ఓకే మేడం, ఓకే. ఓకే మేడం, మీరు ఇక్కడే ఉండండి. మేడం, ఇక్కడ ఎవ్వరు లేరు. ఓకే మేడం, పైకి వెళ్ళండి. మేడం, పొద్దున అసలు నేను టిఫిన్ చేయలే, మీరేమో నన్ను తిప్పిస్తున్నారు, ఆకలిస్తున్నారు. ముయిరా. ఓకే మేడం. నా వెపన్ నా కెమెరా మేడం. పాచి, నువ్వు నీ ఓవర్ యాక్షన్ ఆపరా. అరే మేడం, మీకు పెళ్లి చేస్తే ఈ నస నాకు ఉండదు మేడం. అసలు పెళ్ళంటేనే పెద్ద క్రైమ్ రా బుజ్జి. మీరేంటి మేడం ఇంత తేడాగా ఉన్నారు? సర్లే కానీ షూట్ చేయరా. రే రే రే. ఎవరు నువ్వు? సార్, నేను జర్నలిస్ట్ శ్వేత, తను కెమెరామెన్ బుజ్జి. పర్మిషన్ ఉందా? పర్మిషన్తోనే వచ్చాం సార్. ఇది ఆ పర్మిషన్ లెటర్ ఇచ్చి పడేయండి. సర్లే రండి. థ్యాంక్ యూ సార్. రే రారా. మా సారు లోపలికి ఎవరిని రానవద్దన్నారు. రేయ్, నేను ఎవరో తెలీదా? చెప్పరా. సార్ ఎవరో తెలియదా? తెలియదా? రేయ్, ఈ ఏరియాలోని మోస్ట్ ఫేమస్ డిటెక్టివ్ మిస్టర్ రాఘవ్ గారు. అయితేనా ఇంగ్లీష్ పేపర్ చదవలేదా? చదవలేదా? పేపర్లో ఏమొచ్చిందో తెలుసా? మన పక్కింట్లో మటన్లో బొక్క మిస్ అయితే తీసుకొచ్చింది ఎవరు అనుకున్నావు? మిస్టర్ రాఘవ్ గారు. ఎస్ఐ గారి ఇంట్లో కుక్క మిస్ అయితే ఎవరు తీసుకొచ్చారు అనుకున్నావు? మిస్టర్ రాఘవ్ గారు. మా సారు లోపలికి ఎలాగ వచ్చారంటే నన్ను బెదిరించి వచ్చారని చెప్తా. ఏరా, బెదిరించి వచ్చారని చెప్తావా? ఇంకోసారి ఇలా మాట్లాడనుకో ఇవి కూడా లేకుండా చేస్తా. అర్థమైందా? చిల్లు బ్రో. బాస్. బాస్ నువ్వా నేనా? మీరే బాస్. సారీ. గో బ్యాక్, గో బ్యాక్. నేనే నంబర్ 1. బాస్. బాస్ నువ్వా నేనా? మీరే బాస్. గో బ్యాక్. ఓ సారీ బాస్. రేయ్, గో బ్యాక్ అన్నారు కదా. రేయ్, జస్ట్ ఫాలో మీ. ఓకే బాస్, వస్తున్నా బాస్. నీ అవ్వ తగ్గేదే లేదు. పైనుందా ఈ చుట్టూ? బాస్ బాస్, మెట్లకెళ్ళకపోతున్నాను, కాస్త చెయ్యివ్వండి. అమ్మయ్యా, మెట్లు అనుకున్నాను, మెట్టుతో కొట్టాలా బాస్? డ్రాయరు కొత్తదా? మనకు పనికొస్తుంది.
ఏయ్! సారీ బాస్ సారీ బాస్ ఏంట్రా చంపేస్తున్నట్టున్నావు? నన్ను క్షమించండి ఈ రోజు మిమ్మల్ని చూస్తుంటే ఈ కేసు ఖచ్చితంగా గెలిచేటట్టున్నారు బాస్ ఫస్ట్ షేక్ హ్యాండ్ ఇవ్వండి నిన్న రాత్రి కల్లో మీరు కేసు గెలిచినట్టు వచ్చింది మీకు సన్మానాలు రవీంద్ర భారతిలో పూలదండలు శాల్వాలు అంతెందుకు బాస్ హాలీవుడ్ మూవీస్ లో మీరు జేమ్స్ బాండ్ లాగా జీరో 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 ఎన్ని జీరోలు రా? నాకు జీరో తప్ప ఇంకేది రాదు బాస్ ఆర్ని నీ అబ్బా. హీరో 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 సర్లే లోపలికి వెళ్దాంపా. టన్ టడన్ 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 రేయ్! ఐఎమ్ ఓకే బాస్ ఐఎమ్ పర్ఫెక్ట్ రే నువ్వేంటి ఇక్కడ నమస్తే మలిక్ భాయ్. ఎన్నిసార్లు హెల్ప్ చేశాను మలిక్ భాయ్ నీకు? ఇది కుక్కలు పిల్లులు తప్పిపోయిన కేసు కాదురా మర్డర్ కేసు. మన ఏరియాలో ఫస్ట్ టైం మర్డర్ జరిగింది. నేను సాల్వ్ చేస్తాను, నా రిజ్యూమ్ లో పెట్టుకుంటాను మలిక్ భాయ్. రే మా సిఐ అసలే తిక్కలోడు, నిన్ను గాని ఇక్కడ చూశాడనుకో. నేను మేనేజ్ చేస్తానుగా మలిక్ భాయ్, డోంట్ వరీ. సర్లే గాని ఓవర్ యాక్షన్ చేయకు, ఆయన కంటపడకు. ఆ? హలో ఈయన ఎవరు అనుకుంటున్నావు ఈ ఏరియాలోనే పెద్ద డిటెక్టివ్ మిస్టర్ రాఘవ్ గారు ఏమంటా బాస్ సర్లే సర్లే. పని చూడు. రేయ్ బాస్ రాసుకో. రేయ్ ఈ రాసుకోవటం కాదురా, నీకు ఎలా చెప్పాలరా? నోట్ చేసుకో. మీ ఏజా బాస్ ఇంకొకసారి ఏజ్ గురించి మాట్లాడామనుకో నీకుంటుంది. నా సారీ బాస్ బాస్ చిన్న డౌట్ ఏంటి మీరు పుట్టింది 1947 మళ్ళా ఏజ్ గురించే మాట్లాడుతున్నావు? అది కాదు బాస్ స్వాతంత్రము మీరు ఒకసారి పుట్టారేమో చిన్న డౌట్ వచ్చింది నోట్ చేసుకో, చెప్పింది నోట్ చేసుకో. మీరు చెప్తేనే బాస్ నేను నోట్ చేసుకున్నది మీరు చెప్పకుండా నేను నోట్ చేసుకుంటాను ఇప్పుడు చెప్తా, నోట్ చేసుకో. చెప్పండి బాస్ ఏం నోట్ ఈ చేసుకోవాలి మర్డరు రాత్రి జరిగినట్టుందిరా. ఇప్పుడు టైం ఎంత అవుతుంది బాస్ 8 AM. మరి రాత్రి జరుగుతున్నా కదా మన పొద్దున వచ్చింది బాస్ చెప్పు, అది ఆడా మగా నీకేమన్నా తేడా కనిపిస్తుందా? లైట్గా నువ్వు ఆడ దొరికావురా స్వామి. చూడు ఆ? ఈ ఇన్వెస్టిగేషన్ ఎలాగైనా నేనే క్రాక్ చేయాలి మ్మ్. సారీ బాస్ జస్ట్ ఫర్ ఇన్వెస్టిగేషన్ రే ఆ సైకో వస్తున్నాడు, మీరు పోయి ఆ పక్క రూమ్ లో ఉండండి కాసేపు. సార్ నాకు బాగా తెలుసు, ఏమైనా హెల్ప్ కావాలేమో కనుక్కుంటాను. అరే బాబు పోయి ఆ పక్క రూమ్ లో ఉండండి మీరు. అరవకండి సార్ మనం బయట చూసుకుందాం పదని రే 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 అటు కాదురా బాబు, ఇటు పోనీ. వెళ్ళండి. జాగ్రత్త, బాడీ ఉంది జాగ్రత్త. చూసి. బాడీ ఉంది జాగ్రత్త. బాడీ ఉంది జాగ్రత్త. రే నువ్వు పోరా. ఏయ్ శ్వేత, నువ్విక్కడ? ఎవడీడు? బాస్ బాస్ మీరు 1947 ఇక 19 ఏయ్ మళ్ళా ఏజ్ గురించి చెప్పావు? ఏందిరా ఈ కర్మ? అసలు ఎవడా నువ్వు? నేను డిటెక్టివ్ రాఘవ. అది కాదండి ఈ ఏరియాలో ఉన్న పెద్ద ఫేమస్ డిటెక్టివ్ మిస్టర్ రాఘవ్ గారు అరే తొందరగా వెళ్ళండి రా. రండి బాస్ నడవండి. మన వెనక పడ్డాడు పదండి బాస్ హాయ్ ఐఎమ్ జూనియర్ డిటెక్టివ్ పవన్ రే నీకు సపరేట్ చెప్పాలా? వెళ్ళు. ఐ మీట్ యూ లేటర్ బాస్ చూడు మేడం. ఏంటో బాస్ మనం ఇంత ఫేమస్ డిటెక్టివ్లమై ఉండి దొంగల్లా మనం దాచుకోవడం ఏంటి? ఆ సిఐ గాడికి మనకి పడదరా. సిఏ గారికి మీకు పడదా? ఎందుకు బాస్ ఏమైంది? కొద్ది రోజుల క్రితం వాడికి బ్యాండ్ బాజా బజాయించిన. అవునా నాకు ఈ విషయం తెలియలేదే. నీకు ఒక విషయం తెలుసా? ఏంటి బాస్ అది? వాడు నడిచేటప్పుడు కుంటుకుంటా వస్తాడు, గమనించావా? ఇలా ఇలా మన దెబ్బే అది. అవునా బాస్ అబ్బా మీరు సూపర్ బాస్. మన వీడియో యూట్యూబ్ లో వైరల్ అయిందిరా. ఇదిగో ఇది చూడరా. ఫైటు ఓర్ని బాస్ రే డిటెక్టర్ రాఘవ అంట ఆ. నువ్వేనా? ఎవర్రా మీరు? ఆ. ఏయ్! ఎవర్రా మీరు? అది ఆ? అది ఎవరు పంపించారా? చెప్పండి, అది చెప్పు. అది చెప్పరు నా కొడక.
సిఐ బాసా గారు పంపించారు సార్. ఆ భాష గారు పంపించాడు రా. చంపే చంపేస్తాడు. భాష చెప్తారా నీ సంగతి భాష.